ఒక సమావేశం ఏర్పాటు చేశాం. మీరు తప్పక రావాలని కోరినప్పుడు నేను తప్పకుండా పాల్గొనవలసిన సభ ఇదే అని అనిపించింది. అయితే నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల నా కార్యక్రమాలన్నీ ముందుగానే నిర్ణయం జరిగిపోవడంతో సమయాభావం కారణంగా నేను ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నాను. మీ అందరికీ తెలుసు, ప్రత్యేక హోదా కోసం జనసేన పోరాటం జరుపుతున్న సంగతి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ వంటి వెనుకబడిన ప్రాంతాలను మనం ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చని ఆశించాను. అందుకే ప్రత్యేక హోదా సాధనలో జనసేన మడమ తిప్పే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పేదరికం, నిరుద్యోగం, సాగునీరు, పరిశ్రమలు, వలసలు, ఆరోగ్యం వంటి సమస్యలపై నాకు పూర్తిగా అవగాహన ఉంది. పోరాటాలకు పుట్టినిల్లు, కళలకు కానాచేని ఈ ప్రాంతం ఇప్పుడు ఇలా వెనుకబడిపోవడం బాధాకరం. మన పాలకులకు ముందు చూపు లేకపోవడం, ప్రణాళికాబద్దమైన అభివృద్దిపై దృష్టి పెట్టకపోవడం ఈ ప్రాంతం అణగారిపోవడానికి కారణమని జనసేన భావిస్తుంది. ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్దికి జనసేన కృతనిశ్చయంతో ఉంది. అందుకు తొలి ప్రయత్నమే ఉద్దానంలో కిడ్నీ బాధితులు బాసటగా నిలబడటం, ఉత్తరాంధ్రలో వెనుకబడుతనాన్ని రూపుమాపడానికి, పోరాటం చేసేవారితో చేతులు కలపడానికి జనసేన ఎల్లవేళలా సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన శ్రీ కొనతాల రామకృష్ణ గారికి నా తరపున జనసేన శ్రేణుల తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై ఉత్తరాంధ్ర.